హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. ఈ వీడియో చాలా ఎక్స్ట్రాడినరీ వీడియో అండి. సో ఈ వీడియోలో మీకు ఏ విషయాలు కవర్ అవుతాయి అంటే ఏ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఈ వీడియోలో సో గత 5 సంవత్సరాల్లో అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, కేటగిరీ వైజ్ ఏ కేటగిరీ ప్రకారం ఎంతెంత రిటర్న్స్ ఇచ్చాయి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు సిఏజిఆర్ అంటే ఏంటి, రిస్క్ రివార్డ్ రేషియోని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. అలాగే థర్డ్ వన్ వచ్చి బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక చేసుకునేటప్పుడు చూడవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటి. మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారు. సో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఆ ఫండ్లో చూడవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి, ఈ విషయాలు చూడకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఐదర్ సిప్ కానీ లంసమ్ కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకూడదు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది సిప్ వర్సెస్ లంసమ్. కొంతమంది సిప్లో ఇన్వెస్ట్ చేయండి మంచి రిటర్న్స్ వస్తాయి అంటారు, కొంతమంది లంసంలో పెట్టుకోండి చాలా మంచి రిటర్న్స్ వస్తాయి అంటారు. అసలు వీటిలో ఏవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి? సిప్లో చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తుందా, లంసంలో చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయా? దీని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. అలాగే మీ ప్రొఫైల్కి తగ్గ మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అంటే ఏంటంటే మీరు స్టూడెంట్, మీ ప్రొఫైల్ వేరుగా ఉంటుంది. ఒక పిల్లయి చిన్న పిల్లలున్న ఒక పర్సన్ యొక్క ప్రొఫైల్ వేరుగా ఉంటుంది. అప్పుడే జాబ్లో జాయిన్ అయిన పర్సన్ యొక్క ప్రొఫైల్ వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళ గోల్ ఏంటి, అల్టిమేట్గా వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళ గోల్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు 5 to 10 years అనుకోండి, ఇన్ని సంవత్సరాల్లో వీళ్ళు ఎంత అమౌంట్ని ఎంత కార్పస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వీళ్ళ యొక్క ప్రొఫైల్ అందరికీ ఒకే రకంగా ఉండదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కొంతమందికి పిల్లల చదువు కావచ్చు, కొంతమందికి వాళ్ళ పిల్లల పెళ్లి కోసం కావచ్చు, లేదా కొంతమందికి రిటైర్మెంట్ కోసం కావచ్చు. సో ఒక్కొక్కరి యొక్క రిస్క్ ప్రొఫైల్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది. సో ఎవరి రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టు వాళ్ళు ఏ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే పర్టికులర్ ఎగ్జాంపుల్స్ అండి, రియల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా మీకు నేను చూపిస్తాను క్లియర్గా. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందరూ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అంటారు కదా. సో సహీ హయ్యా నహీ హయ్యా దాని గురించి కూడా మనం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చాలా ఎక్స్ట్రాడినరీ వీడియో అండి, తప్పకుండా చివరి వరకు చూడండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒకసారి ఊహించుకోండి, మీరు 5 సంవత్సరాల క్రితం ₹1,00,000 ఒక రైట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టారు. సో ఇప్పుడు దాని విలువ 3 లక్షల కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మీకు తెలుసా, దీన్నే పవర్ ఆఫ్ రైట్ ఫండ్ సెలెక్షన్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా పెట్టుబడి పెడతారండి, బట్ రైట్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ రిటర్న్స్ మాత్రమే కాదు, రిస్క్ చూడాలి, కన్సిస్టెన్సీ చూడాలి, ఫండ్ మేనేజర్ యొక్క క్రెడిబిలిటీ చూడాలి, ఎక్స్పెన్స్ రేషియో చూడాలి. ఇవన్నీ చూసిన తరువాతే మనం ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. వీటన్నిటి గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే గత 5 సంవత్సరాల్లో, ఈ గడిచిన 5 సంవత్సరాల్లో 2020 నుంచి 2025 వరకు హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చూద్దాము. ఫస్ట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఎందుకంటే వీటిని చూడడం వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటే మీకు నిన్ను రానున్న సెషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ అండి. ఇది స్మాల్ క్యాప్ కేటగిరీ ఏంటండి, ఇది స్మాల్ క్యాప్. ఎంత ఇచ్చిందండి సిఏజిఆర్? 45.8%. సిఏజిఆర్ అంటే ఏంటండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏజిఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం, తరువాత మళ్ళీ ఈ టేబుల్లోకి వద్దాం, ఓకేనా. సిఏజిఆర్ అంటే ఏంటండి? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. సో ఇది మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ను ఇయర్లీ యావరేజ్గా చూస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు 5 years సిఏజిఆర్ 30 అని ఎవరన్నా అన్నారనుకోండి, నేను 5 years ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్స్లో, నాకు 30% సిఏజిఆర్ వచ్చింది అని మీకు ఎవరైనా చెప్పారనుకోండి, సో ఎవ్రీ ఇయర్ ఈయన పెట్టిన 5 years ఇన్వెస్ట్మెంట్కి ప్రతి సంవత్సరం 30% వచ్చింది. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు ₹1,00,000 ఒక ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేశారు, లంసమ్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కంటే నీట్ గా అర్థం చేసుకోవడానికి, క్లియర్ గా అర్థం అవ్వడానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టారు. సో ఈ ₹1,00,000 మీకు 30% సిఏజిఆర్ వచ్చింది. సో సిఏజిఆర్ అంటే ఏంటండి? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే యాన్యువల్లీ సంవత్సరానికి మీకు వచ్చిన పర్సంటేజ్. అంటే మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే మీకు ప్రతి ఇయర్ 30% వచ్చింది. అంటే ఎంతండి? నార్మల్ గా మాట్లాడుకుందాం మనం. సో 1 lakh into 30/100 అంటే ఎంత వస్తుందండి?
30,000. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఇయర్ మీకు ₹30 వడ్డీ చొప్పున 30% అంటే ₹30 వడ్డీ అనుకోండి తెలుగులో అయితే. సో ₹30 వడ్డీ చొప్పున అంటే 30,000 చొప్పున మీకు ఇంటూ 5 years వచ్చింది. మీరు 5 years కదా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ 5 years ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ప్రతి సంవత్సరం 30,000 చొప్పున మీకు 5 సంవత్సరాలు వచ్చింది. 5 30 1,50,000 అండి. మీ అసలు ఎంత? ₹1,00,000. సో 1,00,000 ప్లస్ 1,50,000 కలిపితే 2,50,000 మీకు ఆఫ్టర్ 5 years. ఓకే, దీంట్లో కూడా మళ్ళీ కాంపౌండింగ్ ఉంటుందండి. అంటే ఈ వచ్చిన ₹1,00,000కి వచ్చిన ఫస్ట్ ఇయర్లో వచ్చిన 30,000 కలిపేసి 1,30,000కి 30% రిటర్న్ చూడవచ్చు మళ్ళీ. సో ఆ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది, అవి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో అది కూడా ఉంటుందండి. అది కాంపౌండింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ కాంపౌండింగ్ అయితే ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. మీకు వచ్చిన రిటర్న్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయి. సో CAGR అంటే ఇప్పుడు అర్థమైంది కదా, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరానికి మీకు వచ్చిన వడ్డీ అనుకోండి. ఓకేనా, వడ్డీ లెక్కన. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి, సార్ మంత్లీ ₹2 వడ్డీ తీసుకుంటాం కదండి. సో మంత్లీ ₹2 అంటే ఇయర్లీ ఎంత అవుతుందండి? ఏముందండి, ₹2 ఇంటూ 12 months 24% CAGR. అర్థమైందా మీకు? మీకు ₹2 వడ్డీ గిట్టుబాటు అవ్వాలి అంటే 24% CAGR రావాలి పర్ ఇయర్ కి. అర్థమైందా? మీకు ₹2 ఇంట్రెస్ట్ వచ్చినట్టు అనమాట. అది జస్ట్ సింపుల్ అండి, చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది. సో ఇప్పుడు గడచిన 5 సంవత్సరాల్లో అంటే 2020 నుంచి 25 వరకు ది బెస్ట్ పర్ఫార్మ్ చేసిన ఫండ్స్ లిస్ట్ చూస్తే వీటి వల్ల కూడా యూజ్ ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే వీటి వల్ల కూడా యూజ్ ఉంది. నేను దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ది క్వాంట్ స్మాల్ క్యాప్ అండి. క్వాంట్ స్మాల్ క్యాప్ 40.8% ఇచ్చింది. నెలకి ఎంత అవుతుందండి? డివైడెడ్ బై 12 చేసుకోండి. నెలకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందని తెలిసిపోతుంది మీకు. సో రిస్క్ కూడా అదే లెవెల్లో ఉంటుంది, వెరీ హై రిస్క్. నెక్స్ట్ వచ్చి క్వాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇది సెక్టోరియల్ ఫండ్, అంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తారండి. ఈ ఫండ్ లో మిగతా స్టాక్స్ ఏవి ఉండవు, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ఉంటాయి. ఇది కూడా మనకి గడిచిన 5 సంవత్సరాల్లో 40.6% CAGR ఇచ్చింది. చాలా మంచి రిటర్న్స్ ఇవి కూడా. సో ఆబ్వియస్ గా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడైతే రిటర్న్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్ గా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. నిపాన్ స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వస్తుంది, 38% ఇచ్చింది, హై రిస్క్. అండ్ ఇక్కడ చూడండి, ICICI ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే. ఇక్కడ మీకు IT రావచ్చు, బ్యాంకింగ్ రావచ్చు, మీరు సెక్టోరియల్ ఫండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బ్యాంకింగ్ లో పెడదాం అనుకుంటున్నాను సార్, బ్యాంకింగ్ సెక్టార్ ఫండ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని మీరు సెక్టోరియల్ గా కూడా ఆ థీమాటిక్ ఫండ్స్ లో మీరు ప్లే చేయొచ్చు. ఓకే, సో దాంట్లో ఇబ్బందులు కూడా ఉంటాయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రానున్న స్లైడ్స్ లో. అది కూడా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో బంధన్ స్మాల్ క్యాప్ అండ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అండి. ఇప్పటి వరకు హై రిటర్న్స్ వచ్చింది ఏంటండి? స్మాల్ క్యాప్ హై రిటర్న్స్ వచ్చాయి స్మాల్ క్యాప్ లో, అండ్ అట్ ద సేమ్ టైం హై రిస్క్ కూడా ఉంటుంది. అండ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ వచ్చేటప్పటికి మనకి 37.6%. ఇది కూడా యాక్చువల్ గా హై రిస్క్, ఎందుకంటే ఇది ₹2 వడ్డీ కంటే ఎక్కువ వచ్చిందండి. 24% అంటే ₹2 వడ్డీ అని ఇందాక చెప్పాను మీకు నేను మంత్లీ. సో 37% ROI ఇచ్చిందంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి HDFC ఫ్లెక్సీ క్యాప్. సో ఫ్లెక్సీ క్యాప్ చాలా మంచి రిటర్న్స్ ఉంటాయండి. అట్ ద సేమ్ టైం రిస్క్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇక్కడ వెరీ హై రిస్క్ అని ఉంది, కానీ యాక్చువల్గా అయితే కంపేరిటివ్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్ తో పోల్చుకుంటే ఫ్లెక్సీ క్యాప్ లో చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. సో వీటి గురించి మనం మాట్లాడుకుందాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి పరాగ్ పరీక్, దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫండ్ అనమాట. సో ఇది కూడా ఫ్లెక్సీ క్యాప్ అండి, 27%. అనుకోవచ్చు మీరు, సార్ కంపేరిటివ్లీ స్మాల్ క్యాప్ తో పోల్చుకుంటే 45% రిటర్న్స్ ఇచ్చింది కదా, బట్ ఇది 27% ఇచ్చింది, ఇది ఎందుకు మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని ఎవరికైనా డౌట్ వచ్చిందా అండి? హైయెస్ట్ రిటర్న్స్ దీని మీద దాదాపుగా డబుల్ ఇచ్చింది కదా సార్ ఇది స్మాల్ క్యాప్, బట్ దీంట్లో ఎందుకు మీరు ఫేవరెట్ అంటున్నారు? దానికి రీజన్స్ ఉంటాయండి, మీకు నేను రానున్న సెషన్స్ లో చెప్తాను. సో ఒక ఫండ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బెస్ట్ ఫండ్ని పట్టుకుంటే మీకు అది ఎంత దూరం తీసుకెళ్తుంది, దాని కాంపౌండింగ్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఒకసారి నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను, విత్ రిటర్న్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండి. ఇది ELSS స్కీమ్స్. ELSS స్కీమ్స్ అనేవి కేవలం మనం మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ ఎలా ప్లే చేస్తారంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కింద
వీటిని కన్సిడర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఒక 5 సంవత్సరాల క్రితం క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్లో ₹1,00,000 పెట్టి ఉంటే సో 45.8% ఇది ఎక్కడైతే ఏదైతే వచ్చిందో 40.8% రిటర్న్స్ వచ్చాయో దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని యొక్క విలువ అనేది ఇప్పుడు 7.2 lakhs ₹7,20,000. మీరు ఎంత పెట్టారంటే పెట్టుబడి? మీరు జస్ట్ ₹1,00,000 పెట్టారు. 5 yearsలో విత్ ఇన్ 5 yearsలోనండి, విత్ ఇన్ 5 yearsలో ఇది 7,20,000 అయింది. 1,07,20,000 అయింది బికాస్ ఆఫ్ 45.8% CAGR. దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ CAGR అండి. దీంట్లో కూడా చాలా రిస్కులు ఉంటాయి, అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎలా వర్క్ అవుతాయి మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. ఫస్ట్ చూసేది CAGR చూస్తారండి, అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్. ఎంత ఇయర్లీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ CAGR వచ్చింది. సో మీరు మంత్లీ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30% CAGR వచ్చింది లేదా 12% CAGR వచ్చింది. 12% CAGR అంటే ఏంటి? 12% డివైడెడ్ బై 12 months లేదా 30% డివైడెడ్ బై అంటే 30 డివైడెడ్ బై 12 months ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు మంత్లీ రిటర్న్స్ కూడా, మీరు మంత్లీ రిటర్న్స్ తెలుసుకోవాలి అనుకుంటే సార్ నేను బయట ఇస్తే నాకు ₹2 ₹3 వడ్డీ వస్తుంది కదండి అని చాలా మంది ఆలోచిస్తారు. కాబట్టి సో మంత్లీ రిటర్న్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఎంతైతే ROI వచ్చిందో డివైడెడ్ బై 12 చేసుకుంటే మీకు మంత్లీ ROI వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ రిస్క్ వర్సెస్ రివార్డ్, రిటర్న్స్ ఎక్కువగా ఉన్న ఫండ్స్లో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైతే రిటర్న్స్ ఎక్కువగా ఉంటున్నాయో వాటిలోనే రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. దెర్ ఈస్ నో డౌట్. మీకు నేను ఇందాక చెప్పినప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ అని చెప్పాను కదా, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏంటంటేనండి ఇచ్చినంతసేపు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇస్తాయి. వన్స్ ఒక్కసారి మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయిందా స్మాల్ క్యాప్ ఫండ్స్ పాతాళానికి పడిపోతాయి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ఇవి మళ్ళీ ఈ స్థాయికి రావడానికి చాలా పోరాటం చేయవలసి ఉంటుంది. ఈవెన్ కంపేరిటివ్లీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్తో పోల్చుకుంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కొంతలో కొంత రికవరీ అవుతాయండి. స్మాల్ క్యాప్ చాలా స్లోగా రికవరీ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. సో అన్నిటికంటే తొందరగా పడడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పెరగడానికి కూడా కొంచెం స్లో అండ్ స్టడీగా పెరుగుతాయి. సో ఇప్పుడు రిస్క్ వర్సెస్ రివార్డ్ ఎందుకు అర్థమవుతుందా? స్మాల్ క్యాప్ సెక్టార్ ఫండ్స్ రిటర్న్స్ ఎక్కువగా ఉన్నా మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎక్కువగా పడిపోతాయి, చాలా స్పీడ్గా పడిపోతాయండి. కంపేరిటివ్లీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్తో పోల్చుకుంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి చాలా స్పీడ్గా ఫాలో అవుతాయి. ఓకేనా? ఓకే సార్, అంతా బాగుంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఏవి చూసి అంటే ఒక ఫండ్ని నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు వేటిని చూసి నేను పెట్టుబడి పెట్టాలి? యాక్చువల్గా ఏంటంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోగలరు అంటే మీకు 7 పాయింట్స్ ఉంటాయండి. ఈ 7 గోల్డెన్ రూల్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఈ 7 గోల్డెన్ రూల్స్ కూడా మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు ది బెస్ట్ ఫండ్ అని మీరు సెలెక్ట్ చేసుకోగలరు. ఏంటి సార్ ఏంటండి అవి అంటే ఫస్ట్ వచ్చి కన్సిస్టెన్సీ ఇన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండి. అంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు రిటర్న్స్ చూసి అప్పుడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ లో పైకి వెళ్తున్నప్పుడు కిందకు వస్తున్నప్పుడు కూడా ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. మార్కెట్ కేవలం ఒకే డైరెక్షన్ లో వెళ్ళదండి, మార్కెట్ పైకి వెళ్తుంది అట్ ద సేమ్ టైం కిందకు కూడా వస్తుంది. సో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ లో ఫండ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అట్లీస్ట్ 3 to 5 years వాటి యొక్క రిటర్న్స్ ని చూడాలి. సో జస్ట్ 1 year హై రిటర్న్స్ ఇచ్చింది కదా అని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ ఫండ్ లోకి వెళ్ళొద్దు, దాన్ని ఎంచుకోకండి. ఓకేనా? కనీసం 3 to 5 years అండి. యావరేజ్ CAGR అనేది 12% కంటే ఎక్కువ ఉండాలి. అంటే రూపాయి వడ్డీ కూడా రాకపోతే ఇంకెందుకండి? మినిమం టు మినిమం 12% CAGR కంటే ఎక్కువ ఉండాలి. సో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే క్వాంట్ స్మాల్ క్యాప్ అనేది మీకు ఇందాక చెప్పాను, ఐడియా ఉంది కదా. క్వాంట్ స్మాల్ క్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 45.8% CAGR ఇచ్చింది. బట్ అది ఇయర్లీ చూస్తే ఈవెన్ 20% కూడా ఉండదు. 5 years లో మాత్రమే మనకి ఈ రిటర్న్ అనేది ఇచ్చింది. 1 year లో మీకు అంత రిటర్న్ ఉండదు. సో 1 year ని మీరు చూసి క్యాలిక్యులేట్ చేసి ఒకవేళ హై రిటర్న్స్ ఇచ్చినా లో రిటర్న్స్ ఇచ్చినా దాన్నే కన్సిడరేషన్లోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు ఎంటర్ అవ్వకూడదు. సో కన్సిస్టెన్సీ 3 నుంచి 5 సంవత్సరాలు మినిమం టు మ్యాక్సిమం 3 to 5 years దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చూడండి. రెండోది వచ్చి ఎక్స్పెన్స్ రేషియో అండి. అంటే మన దగ్గర నుంచి ఫండ్ మేనేజర్ లేదా ఫండ్ హౌస్ తీసుకునే ఛార్జెస్ని ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సో తక్కువ
ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్ రిటర్న్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్లు మీ రిటర్న్స్ ని కూడా కాపాడతాయి. ఎందుకంటే సాధారణంగా ఎక్స్పెన్స్ రేషియో అనేటప్పటికి 0.8%, 1%, 1.2%, అంటే మనం ఎంతైతే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టామో దాని మీద ఈ పర్సంటేజ్ అనేది తీసేసుకుంటాడు. ఫండ్ హౌస్ తీసుకుంటుందండి. ఫండ్ హౌస్ డైరెక్ట్గా ఈ ఎక్స్పెన్సెస్ అనేవి తీసుకుంటారు మన దగ్గర నుంచి. ఇవి మనం పే చేయాలి మన పాకెట్ నుంచి. సో తక్కువ ఎక్స్పెన్సెస్ ఉన్న ఫండ్స్ రిటర్న్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో తక్కువ ఎక్స్పెన్సెస్ ఉన్న ఫండ్స్ మీ రిటర్న్స్ ని కాపాడతాయి. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ఖర్చు తక్కువ ఉంటుంది. ఈ ఎక్స్పెన్సెస్ అనేవి మనం వాళ్ళకి పే చేయాలి. డైరెక్ట్ ప్లాన్ కి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటేనండి డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ ఉంటుందండి. సో డైరెక్ట్ గ్రోత్ ప్లాన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అవి మీకు ఎక్కువ రిటర్న్స్ ని ఇస్తాయి. ఓకేనా. అండ్ మూడవది ఫండ్ మేనేజర్ యొక్క ట్రాక్ రికార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫండ్ మేనేజర్ గతంలో మేనేజ్ చేసిన స్కీమ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయి, తను ఏ ఫండ్స్కి ఇంతకు ముందు మేనేజర్గా ఉన్నాడు, సో ఆ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా చెక్ చేయాలి. ఫండ్ మేనేజర్ని కూడా చెక్ చేయాలండి. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్, కన్సిస్టెన్సీ ఉండే ఫండ్ మేనేజర్ ఉంటే రిటర్న్స్కి స్టెబిలిటీ ఉంటుంది. రిటర్న్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఫండ్ మేనేజర్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫండ్ హౌసే కాదు. ఫండ్ హౌస్ అంటే ఇప్పుడు క్వాంట్ ఉందండి. క్వాంట్ అనేది ఒక ఫండ్ హౌస్. దీంట్లో వేరియస్ ఫండ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫండ్కి ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఉంటాడు. అలాగే హెచ్డిఎఫ్సి అనేది ఒక ఏఎంసి. సో ఈ ఏఎంసిలో రకరకాల ఫండ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫండ్కి ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఉంటాడు. సో ఈ ఫండ్ మేనేజర్ యొక్క ట్రాక్ రికార్డ్ని చెక్ చేయమంటున్నాను నేను ఇక్కడ. అర్థమవుతుందా మీకు? ఈ ఫండ్ మేనేజర్ యొక్క ట్రాక్ రికార్డ్, ఇంతకు ముందు ఇతను ఎక్కడ పనిచేశాడు, ఏ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఆ కంపెనీలో తను వర్క్ చేసిన ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి. సో ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా తప్పనిసరిగా చూడాలి. సో ఇప్పటి వరకు మనం ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పటికే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయిందండి. సో ఇది పార్ట్ 1 కింద. అండ్ మిగతా 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఎటువంటి విషయాలు చూడాలి, ముఖ్యమైన విషయాలు అని చెప్పిన దాంట్లో మిగతా 4 విషయాలు ఉన్నాయి కదండి. అవి రేపటి వీడియోలో పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాము. వీటితో పాటు అంటే ఈ 4 విషయాలతో పాటు ఇంకా మనం సిప్ వర్సెస్ లంసమ్ అండ్ రిస్క్ ప్రొఫైల్ అండ్ రియల్ ఫండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఉండే లాభాలేంటి, నష్టాలేంటి, వీటి గురించి కూడా మనం రేపటి వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఓకేనా అండి. సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఈ వీడియో ఏదైనా యూజ్ అయ్యిందా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.